గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఒక్కసారి కోహోస్ట్ ఇస్తాను. కోర్ గ్రూప్ అంతా ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? పెడుతున్నాను, ఒక్క నిమిషం. నా వాయిస్ వినిపిస్తుందండి అందరికి? Yes, madam. Good morning. Yes, madam. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. 100 మెంబర్స్ అయిపోయారు మన వాళ్ళ. చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఓకే, సో సెషన్ స్టార్ట్ చేసుకుందామండి. ఓకేనా? మరి ఒక్కసారి అందరూ ఆల్ అన్మ్యూట్ చేసుకొని అందరూ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి. మన మహాలక్ష్ములు అందరూ కూడా గుడ్ మార్నింగ్ లీడర్. Morning, madam. Good morning, madam. Happy New Year, madam. Good morning. Devi madam, good morning. Good morning, madam. Very good Morning, morning, madam. Good morning, madam. Welcome to Zoom section, madam. Good morning, madam. madam. Welcome, madam. Thank you so much, Andy. Good morning, Good madam. morning, ma'am. Very good morning. అందరికీ happy Morning, new year. madam. Welcome, madam. Thank you, Andy. దేవి అందరికీ మేడం హ్యాపీ న్యూ ఇయర్ అండి. చెప్తాము. ఒక 2 minutes అండి. మరి దేవి మేడం ని ఇంట్రడ్యూస్ చేయాలి కదా. మరి వైజాగ్ లో మనకి మొన్న లేడీస్ ఈవెంట్ జరిగింది. చాలా అద్భుతంగా, అంటే ఎలా అంటే చిలక పలుకుతా ఉన్నాయి మాటలైతేను. దేవి మేడం ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క యూత్ కూడా ఇంతే డెడికేషన్ తో ఉంటే కనుక మన ఇండియా ఎకనామికల్ గా ఎదుగుతున్న దేశం కాదండి, చక్కగా ఎదిగే దేశం కింద తయారవుతుంది. యూత్ ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పైరింగ్ మన దేవి మేడము. ప్రతి ఒక్కరు డెసిషన్ తీసుకోవాలి. యూత్ అన్న వాళ్ళు డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తే కనుక చాలా చాలా మంచి అద్భుతమైన రిజల్ట్ అన్నది ఉంది. మరి మేడం కోసం చెప్పాలి అంటే చిన్న వయసులోనే ఆ మరి చదువుకుంటే జాబ్ లో ఏంటంటే బాసిజం అన్నది ఉంది. అండ్ అలాగే ఇన్కమ్ సోర్స్ కూడా అంతవరకు మనం రీచ్ అవ్వలేమని బ్రాడ్ మైండెడ్ తో ఆలోచించి మంచి స్టెప్, అమ్మ వేసిన అడుగులోనే నేను కూడా ఎందుకు ఒక అడుగు పలకూడదన్న ఉద్దేశంతో తను స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి స్టార్ట్ అయ్యి 50+ ఇన్కమ్ తీసుకుంటూ ఒక స్టార్ డైరెక్టర్ గా కియా కార్ తీసుకోవడం జరిగింది. మరి అలాంటి మన యూత్ ఐకాన్ అందరూ ఇన్వైట్ చేయండి లీడర్స్. అందరూ ఒకసారి దేవి మేడం. Good morning, madam. Welcome, madam. Good morning, madam. Welcome, madam. All the best, madam. ఆల్ ది Thank you, బెస్ట్ madam. దేవి మేడం. All the best, Thank you. madam. Thank you, leaders. Thank you so much, అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఆల్ ది బెస్ట్ అండ్ ఓవర్ టు యూ. హ్యాపీ థ్యాంక్ న్యూ యూ, మేడం. హ్యాపీ న్యూ ఇయర్, మేడం. థ్యాంక్ యూ, మేడం. థ్యాంక్ యూ. ఒకసారి అందరికి మ్యూట్ ఆల్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకేనా? ఓకే ఓకే మేడం. థ్యాంక్ ఓకే యూ అమ్మా. మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ మా. మీ లేడీస్ దగ్గర సిగ్నల్ థ్యాంక్ యూ రావట్లేదు, మేడం. చూస్తున్నా. ఇప్పుడు మేడం మీరు కంటిన్యూ చేయమ్మా, నేను చెప్తాను. అంటే ఒక 1 or 2 words మాట్లాడితే వస్తుందా లేదో చెప్తాను. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే లేడీస్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా.
అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా. ఈ కొత్త సంవత్సరంలో అందరూ మంచి మంచి అచీవ్మెంట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే క్యాలెండర్ మారటం కాదండి, మన లైఫ్ కూడా మారితేనే కొత్త సంవత్సరానికి అనేది మనకి హ్యాపీనెస్ అనేది ఇస్తదండి అని నా ఒపీనియన్ అండి. మేడం నేను సో చూడలేదు. అందరూ మంచిగా అచీవ్ అయ్యి మంచిగా మన లైఫ్ అనేది చేంజ్ చేసుకుందామండి. ఓకేనా లీడర్స్? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నాకు ఈ రోజు జూమ్ సెషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి లక్ష్మి మేడం కి అండ్ విజయ మేడం గారికి అండ్ కోర్ టీమ్ కి. నా పేరు వచ్చేసి దేవి అండి. నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. బీటెక్ కంప్లీట్ చేస్తూ వెస్టీజ్ అనేది కెరియర్ గా చూస్ చేసుకున్నానండి. చూస్ చేసుకొని నేను అంటే ఒక 2 మినిట్స్ టెస్టిమోనీ అనేది చెప్తానండి. చూస్ చేసుకున్నానండి. ఒకటి బీటెక్ కంప్లీట్ అవ్వగానే నేను శ్రీశైలం బూట్ క్యాంప్‌కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నేను తెలుసుకున్నది ఒకటేనండి. పేరెంట్స్ కష్టపడి చదివిస్తారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం జాబ్ చేయాలి. కానీ మన లైఫ్ బాగుండాలి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేదే చెయ్యాలి. అందులో బెస్ట్ కంపెనీ ఏంటంటే మన ఇండియన్ కంపెనీ, జీరో ఇన్వెస్ట్‌మెంట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఉన్న కంపెనీ మన వెస్టీస్ కంపెనీ అండి. ఇది చేస్తే కనుక మన లైఫ్ అనేది చేంజ్ అవుతది అన్న థాట్ అయితే అన్న ఆలోచన నాకు అక్కడికెళ్ళాక అర్థమైందండి. శేషావల్లి సారు పెయింటర్, శేషావల్లి సారు అక్కడ బూట్ క్యాంప్ అనేది మనకి మీటింగ్ ఇచ్చారండి ఆ రోజు. ఆ రోజు నేను అర్థం చేసుకున్నది అదేనండి. నాకు ఆ బూట్ క్యాంప్‌కెళ్ళిన తర్వాత ఓకే. నేను అప్పటి వరకు జాబ్ చేద్దాము. అంటే బీటెక్ చదివాను కదండీ! సాఫ్ట్‌వేర్ చేద్దాము అనుకున్నాను. కాకపోతే పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం జాబ్ చేయమని చెప్పారండి. కానీ ఇప్పుడు ఆ జాబ్ చేసి ఆ కొంచెం టైంని కూడా ఎందుకు నేను వేస్ట్ చేసుకోవాలి? స్టార్టింగ్‌లోనే కదా ఉన్నాను. సో, నేను ఇప్పటి నుంచే చూజ్ చేసుకుంటే ఆ జాబ్ చేసే 1 ఇయర్ ఏదో వెస్టీజ్‌లో లెర్నింగ్‌కి అంటే నేర్చుకోవడానికి టైం పెడితే కనుక నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి అనేది ఇబ్బంది లేకుండా ఇందులో చూస్ చే మంచి లైఫ్‌ననేది నేను కొనసాగించగలను అని నాకు అర్థమయ్యి, నేను జాబ్ అనేది ఇంకా అసలు మా నాన్నగారి దగ్గర మాట తీసుకున్నానండి. ఎందుకంటే మా మమ్మీ ఆల్రెడీ నాకు సపోర్ట్ కాబట్టి, మా నాన్నగారి దగ్గర నేను తీసుకున్నాను. 1 ఇయర్‌లో నాకు 1 ఇయర్ టైమ్ ఇవ్వండి. నేను 30,000 అనేది అదే సంపాదిస్తాను ఇందులోని. పర్ నెలకొచ్చేలా నేను సంపాదిస్తాను. అప్పుడు నేను ఒకవేళ నేను సంపాదించకపోతే నేను మీరు చెప్పినట్టు జాబ్‌కెళ్తాను. లేదు అనుకుంటే నాకు నచ్చినట్టు వెస్టీస్ చేస్తాను అని అర్థమయ్యేలా చెప్పానండి. చెప్తే మా నాన్నగారు ఓకే అన్నారు. సో, అప్పుడు ఇందులో నా అప్లైనర్ అండ్ మా మదర్ ఇద్దరు ఒకటేనండి. ఆహ్, రమణ మేడం గారండి క్రౌన్ డైరెక్టర్. నిజంగా ఏమో ఆ మేడం కడుపున పుట్టబట్టికి నాకు వెస్టీజ్ పరిచయం అయిందని నేను ఇప్పటికీ అనుకుంటాను. మరి వేరొకరు కడుపున పుడితే లేట్‌గా పరిచయం అవునేమో అండి. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మా అమ్మగారు అలాగే మా అప్లైనర్ ఒకరే అవ్వడం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో, మా అమ్మగారి సపోర్ట్ తోటి మా అప్లైనర్స్ డాక్టర్ దొరబాబు గారు, అలాగే రవికృష్ణ గారండి. వీళ్ళిద్దరూ కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి మాకు నేర్పించడం అనేది జరిగిందండి. అలా నేను వెస్టీజ్‌లో అనేది ముందుకి వెళ్ళడం జరిగిందండి. ఎందుకంటే ప్లాన్ నేర్చుకోవడం, ప్రొడక్ట్ నేర్చుకోవడం అవన్నీ నేను అప్లయన్స్ దగ్గరే నేర్చుకున్నానండి. అంటే నేను బీటెక్ చదివాను గానీ స్టేజ్ ఫియర్ కూడా ఉండేదండి నేను. కానీ నేను ఇందులోకొచ్చిన తర్వాత నేను అన్నీ నేర్చుకున్నాను. అన్నీ అంటే ఫస్ట్ నుంచి అలా చిన్న చిన్నగా నేను అన్నీ నేర్చుకున్న క్రమంలో అయితే నేను ఇన్‌కమ్ అనేది సంపాదించలేదండి. ఎందుకు అంటే నేను బీటెక్ వరకు చదివానండి. అంటే ఇంచుమించు ఒక 18 ఇయర్స్ అనేది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. మరి నేర్చుకున్నాను కదండీ! నేర్చుకున్న తర్వాత జాబ్ చేస్తేనే నాకు సాలరీ ఒస్తది. కానీ మరి నేర్చుకున్న క్రమంలో అయితే రూపాయి కూడా సంపాదించలేము మనం. మనం డబ్బులు కట్టి మనం నేర్చుకోవాలి. మరి వెస్టీజ్‌లో అయితే ఓన్లీ మీటింగ్స్‌కే అమౌంట్ అవుతదండి. మిగతాదంతా కూడా నేను నేర్చుకుంటే అమౌంట్ అనేది సంపాదించలేము కాబట్టి, నేర్చుకోవడం మీద నేను కాన్సంట్రేషన్ పెట్టానండి. ఎందుకు అంటే ఒక్కసారి నేర్చుకున్న తర్వాత మంచిగా ఫీల్డ్‌లోకెళ్తే ఎదురవుతాయని. నేను స్టార్టింగ్‌లోని చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశానండి.
ఎందుకు అంటే మనకి చదివింది బీటెక్, అక్కడ ఉన్నదంతా వేరే సబ్జెక్టు. సో, నాకు అక్కడ మాట్లాడేదేది అర్థమయ్యేది కాదండి. అంటే అక్కడ మాట్లాడడం నాకు తెలిసేది కాదు. అంటే ఎలా అంటే ఆహ్, వాళ్ళకి నాకు చెప్పడం వచ్చేది కాదండి. కానీ నేను అన్నీ అలా, అలా, అలా స్లోగా నేర్చుకొని నేను ఈ బీటెక్ నుంచి ఇంకా నేను బీటెక్ చదివాను అన్న విషయం కూడా మర్చిపోయి మొత్తం వెస్టీజ్‌లోనే నేను మొత్తం కెరియర్స్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న క్రమంలో ఏమైందంటే ఫస్ట్ బ్రాంజ్ అనేది క్వాలిఫై అయ్యానండి. తర్వాత టీమ్‌ని ఇంకొంచెం గ్యాదర్ చేసుకొని కొంచెం టైం పెట్టినా అంటే టైం పడినా ఎందుకు అంటే మనం కొంచెం టైం తీసుకొని మళ్ళీ సిల్వర్ డైరెక్టర్ అనేది క్వాలిఫై అయ్యాను. ఆ తర్వాత గోల్డ్ క్వాలిఫై అయ్యానండి. ఆ తర్వాత అంటే ఈ క్వాలిఫై అవ్వడంలో ప్రతి ఒక్కొక్క సిట్యుయేషన్ అనేది ఫేస్ చేస్తూ ఎదిగామండి. ఎందుకు అంటే మనకి ఎంత దేవుడు మనకి ఎన్ని ఆహ్, ఎగ్జామ్స్ అంటే పరీక్షలు పెడతారో ఆటిల్లో నెగ్గితే కనుక మనం దీనికి సూటబుల్ అని మనకి దేవుడు దీంట్లో ఫ్యూచర్‌లో మంచి బాట అనేది చూపిస్తారండి. పూల బాట ఉంటది. ముందు ముళ్ళ బాట అనేది తొక్కాలి కదండీ! అలా నేను ఫస్టు చాలా స్ట్రగుల్స్ అనేవి ఇందులో చాలా ఫేస్ చేశానండి. కానీ ఏవి కూడా నేను కష్టంగా ఫీల్ అవ్వలేదండి. అన్నీ మా మదర్‌కొచ్చి చెప్పడం, "అమ్మ ఇలా జరిగింది" ఇలా అంటే మా మదర్ నాకు మంచిగా దానికి సొల్యూషన్ ఇచ్చేవారండి. దాన్ని నేనేం చేసేదాన్నంటే ఈజీగా దాన్ని అలా ఫేస్ చేసుకుంటూ వచ్చానండి. ఎంతమంది ఎన్ని చేసినా, ఎన్ని విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేను నిలబడ్డానండి వెస్టీజ్‌లో. ఎందుకు అంటే వెస్టీజ్‌లో నిలబడితేనే గట్టిగా నిలబడితే దేవుడు ఎవరినొకళ్ళని లీడర్స్‌ని ఇస్తారండి. అలా నాకు లీడర్స్ వచ్చారండి. చక్కగా ఇప్పుడు నేను నెలలో 20 రోజులు ఇంట్లో కూర్చున్నా సరే మంత్ క్వాలిఫై అయిపోతానండి. ఎందుకు అంటే నాకు టీమ్ అలా అనేది నేను క్రియేట్ చేసుకున్నానండి. నా టీమ్‌కి ఎడ్యుకేషన్ పర్పస్ మీద అంటే వెస్టీజ్ ఎడ్యుకేషన్ గాని ప్రతీది కూడా నేను నీట్‌గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకుంటానండి. ఎందుకు అంటే నేను నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నేర్పించగలుగుతున్నాను. అలా ఇప్పుడు నేను ప్రెజెంట్ డైమండ్ డైరెక్టర్‌గా ఉన్నానండి. 46,000 అనేది నా హైయెస్ట్ చెక్ అండి. ఆహ్, ఈ క్రమంలో నేనేం చేశానంటే మధ్యలో మొన్న 2024 మార్చి 30వ తారీఖున 5 కార్ లాంచింగ్‌లో నాదొక కారండి. నేను టాటా క్రోజ్ కార్ అనేది 12,00,000 పెట్టి తీసుకున్నానండి. నిజంగా వెస్టీజ్ పరిచయం అయ్యింది కాబట్టి ఇన్ని అనేది చేయగలుగుతున్నానండి. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకు అంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం అనేది ఒక ఎత్తైతే, అందులో వెస్టీజ్ చేయడం అనేది నిజంగా చాలా అదృష్టం ఉంటేనే తప్ప ఈ కంపెనీ అనేది మనకి పరిచయం అవ్వదు అన్నది నా ఫీలింగ్ అండి. ఇలా ఆహ్, ఇలా చేస్తున్న క్రమంలో ఏమైందంటే, మనకి నాకనేది మంచి లీడర్స్ అనేది వచ్చారండి. వాళ్ళు కూడా చాలా మంచి ఫైర్‌తో వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేశారు. అలా చేస్తున్నాం. మేమేం ఫాలో అవ్వట్లేదండి. 1:6 ఫాలో అవుతున్నాం. ఎవరికి చెప్పినా మన గ్రేట్ అప్‌లైన్ మనకి మంచిగా సపోర్ట్ చేస్తున్న పివి లక్ష్మి మేడం గారు ఏం చెప్పారండి, "మీరు కొనుక్కోండి. ఒక ఆరుగురితోటి కొనిపించండి. మినిమమ్ 35-40 పీవీ మెయింటైన్ చేస్తే చాలని." మేము ఇదే ఫాలో అవుతున్నామండి. 1:6 లాస్ట్ మంత్ కూడా మా టీమ్ నుంచి 30 మెంబర్స్ 1:6 చేశారండి. అంటే మేము ఇదే చెప్తున్నాం. మీకు ఇంట్లో కావాల్సినయి కొనుక్కోండి. కొనుక్కొని మీకులా కొనుక్కునేవాళ్ళు బయటికెళ్ళి సబ్బు, పేస్టు, షాంపూ, వంట నూనె ఇవి ఎలాగో కొనుక్కుంటున్నారు కదా! అవేవో మంచి ప్రొడక్ట్ మనకి మంచిగా ఆరోగ్యం వచ్చే ప్రొడక్ట్ వెస్టీజ్ అనే దాంట్లో కొనుక్కుంటే ఏమైందండి, వీధి చివరున్న షాప్ క్లోజ్ చేశారనుకోండి, ఇంకో షాప్‌కి వెళ్తాం గానీ, ప్రొడక్ట్ వాడడం మానేము కదండీ! అలానే అనుకోని ఇందులో వాడండి. నచ్చిందనుకోండి 10 మందికి షేర్ చేయండని, మేము ఇలానే 1:6నే ఫాలో అవుతూ మంచిగా అచీవ్‌మెంట్స్ అనేవి తీసుకుంటున్నామండి. మేము 1:6 ఫాలో అయిన తర్వాత సైడ్ వాల్యూమ్ ఇబ్బందనేది కూడా మాకు రావట్లేదండి. ఎందుకు అంటే వా వాళ్ళు ఇప్పుడు సైడ్ లెగ్‌లో ఇప్పుడు సిల్వర్ క్వాలిఫై అవ్వాలంటే ఏడుగురు చేత్తే చాలండి. ఏడుగురితోటి
1:6 చేపిస్తే సైడ్ వాల్యూమ్ 2100 అనేది వచ్చేస్తుంది. అంటే చాలా ఈజీ బిజినెస్ అండి ఇది. నిజంగా ఈ బిజినెస్ రోజు రోజు చేస్తుంటే ఎలా ఉందంటే చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఆనందాన్నిస్తుంది. నిజంగా మనసుకి ప్రశాంతత కలగాలి అంటే బిజినెస్‌లో ఉంటే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అని ఎక్సైట్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుందండి. అంటే ఆహ్, రోజు రోజుకి అప్‌డేట్ అవుతుంది. అంటే ఒకప్పుడు చెప్పే ప్లాన్‌కి ఇప్పుడు అంటే కొంచెం మార్పొస్తది కదండీ మనలోని. నేర్చుకునే క్రమంలో ఎలా తయారవుతదంటే ఫస్ట్‌లో మనం 10 మందికి చెప్పామనుకోండి, ఒక్కలే వస్తారండి. ఆ ఒక్కరు కూడా కన్ఫర్మా కాదా అనేది కూడా మనం గ్యారంటీ ఇవ్వలేం. ఎందుకంటే ఫస్ట్‌లో మనకి నాలెడ్జ్ అనేది తక్కువుంటది. ఎంత నేర్చుకున్న నాలెడ్జ్ అంటే ఒకేసారి 10 మందికి చెప్తే 10 మంది వచ్చే అంత నాలెడ్జ్ మనకు రాదండి ఫస్ట్‌లో. ఫస్ట్‌లో 10 మందికి చెప్తే ఒకరొస్తారు. దాని తర్వాత కొంచెం ఒక 6 నెలలు, 7 నెలలు అందులో ఉండి నేర్చుకుంటూ, నేర్చుకుంటూ ఉంటే 10 మంది చెప్తే ఒక ముగ్గురో, నలుగురో, ఇద్దరో వస్తారండి. అలా 1 ఇయర్, 2 ఇయర్స్ ఇందులో నేర్చుకునే క్రమంలో మనం అంటే నేర్చుకోవడం అంటే నెలకొకసారి మీటింగ్ ఉంటే నెలకొక్కసారి నెలలో ఒక్కసారి నేర్చుకుంటే వచ్చేదండి. ఎవ్రీ డే మనం వెస్టీజ్ సబ్జెక్ట్ ఎవ్రీ డే అంటే ఖాళీ దొరికిందంటే ఒక వీడియోనో, ప్రొడక్ట్ నాలెడ్జ్ అనో అసలు ఏంటిదనో అన్నీ తెలుసుకుంటూ, తెలుసుకుంటూ ఉంటే కనుక మనకి 1 ఇయర్‌లో సెట్ అయిపోవచ్చండి. నిజంగా నన్నడిగితే 1 ఇయర్ నేర్చుకోవడంలో పెట్టుకొని నేర్చుకుంటూ అంటే ఓన్లీ నేర్చుకోవడమే కాదండి. నేర్చుకుంటూ ఇందులో బిజినెస్‌లో ముందుకెళ్తే ఆ తర్వాత సెకండ్ ఇయర్‌లో 10 మందికి చెప్తే కనీసం ఐదుగురన్నా వస్తారండి. అలా చేస్తూ ఉంటే ఇప్పుడు మాక్సిమం 1:6 చాలా సింపుల్‌గా ఉంది. 10 మంది ఈజీగా కనెక్ట్ అవుతున్నారండి. ఇది బిజినెస్ రూల్ అండి. మనం దీన్ని అలా ఆచరించుకోవడమే. ఫస్ట్‌లో డబ్బులొస్తాయి అంటే మనం ఆహ్, అంటే ఒక జాబ్ మార్నింగ్ 8:00కి మార్నింగ్ 10:00కెళ్ళి 10 గంటలకెళ్ళి సాయంత్రం 4 నుంచి 6 లోపు వస్తారండి. ఒక జాబ్‌కెళ్ళేవాళ్ళు. అలా కనుక మనం ఒక జాబు ఈ టైమ్ పీరియడ్‌లో ఎలా చేస్తున్నారో అలా వెస్టీజ్‌లో కూడా మనం ఉదయం ఎళ్లి సాయంత్రం వచ్చేలా మనం సెట్ చేసుకొని అలా ఫుల్ టైమ్ చేసుకుంటే కనుక 1 ఇయర్‌లో కూడా 1,00,000 తీసుకున్నోళ్ళు కూడా ఉన్నారండి. అదే మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ కనుక దీన్ని ఒక 2 అవర్స్ దీనికి పెట్టుకుంటే 1 ఇయర్‌లో ఒక 30,000 అలా కొంచెం అంటే ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటదండి. 1:6ని ఫాలో అయితే ఇంకా ఈజీగా బిజినెస్ అనేది చేయొచ్చండి. నాకు మొన్న వైజాగ్ క్యాంప్‌కండి నిజంగా యూత్‌లో ఫస్ట్ టైమ్ పిలవడం అండి. నేను ఫోను చేసి మేడం గారు, "అమ్మ యూత్‌లో ఇలా మీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 28దో తారీఖున వస్తావా అమ్మా?" అంటే వెంటనే వస్తాను అని చెప్పానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఆహ్, మేడంతో ఆ పిలిపించుకోవడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. ఎందుకంటే అసలు ఏజ్‌లో చిన్నదాన్ని. ఎలా చెప్తానో కూడా తెలీదు. అంటే జూమ్‌లో చెప్పడం వేరండి. స్టేజ్ మీద చెప్పడం అనేది వేరు. మన ముందు 100 మంది కూర్చుంటారు. ఎలా చెప్తారో తెలీదు. ఒక అమ్మాయి మీద నమ్మకం పెట్టుకొని మీటింగ్ చెప్పడం అనేది నిజంగా అది చాలా పెద్ద విషయం. కానీ మేడం నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఆ రోజు సెషన్ అనేది ఇచ్చారండి. ఆ రోజు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేడం స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మేడం. కో హోస్ట్ ఇచ్చాను చూడండి కదండి. లేడీస్ ఓకే మేడం. ఇలా చూపిస్తాను మేడం. కనిపిస్తుందా మేడం? ఓకే. కనిపిస్తుందమ్మా. ఫోటో కనిపిస్తుంది. కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా. ఓకే. సరే మేడం. సరే మేడం. థాంక్ యూ. ఓకే. చూసారా లీడర్స్? మొన్నే అండి ఆహ్, 28దో తారీఖుని వైజాగ్‌లో లేడీస్ మీటింగ్ జరిగిందండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకు అంటే అందులో ఉన్నవాళ్ళు ఎవరు కూడా నాకైతే తెలీదండి నిజంగా. వెస్టీస్‌కొచ్చాకే తెలిసారు. అంటే అందులో ఉన్నవాళ్ళు ఎవరు తెలియకపోయినా ఇది ఒక ఫ్యామిలీ. వెస్టీస్ ఫ్యామిలీ. అంటే ఈ ఫ్యామిలీలో చాలా మంది పరిచయం అవుతామండి. కానీ అంటే చూడండి
ఒక తెలియని వ్యక్తులతో మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ బిజినెస్ చూస్తే ఎలా ఉంటదంటే ఫ్యామిలీ బిజినెస్‌లా ఉంటది మనది. మనందరం ఒకలే. మేడం ఎప్పుడు అంటారండి, "లేడీస్ అందరం మనందరం ఒకటేనండి బిజినెస్" అని చాలా మాట్లాడతారండి. నిజంగా ఆ రోజు మేడంకి పివి లక్ష్మి మేడంకి, విజయ మేడంకి చాలా థాంక్ యూ అండి. నేను ఎలా చెప్పానో ఫీడ్‌బ్యాక్‌లో తెలిసిందండి. నా టీమ్‌తో అటెండ్ అయ్యాను. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను. ఎందుకు అంటే నా టీమ్‌తో అటెండ్ అయ్యాను. ప్లస్ మేడం సమక్షంలో మీటింగ్ జరిగింది. ఇది మనం చేస్తున్నప్పుడు ఆ రోజు నా టీమ్ అటెండ్ అయ్యారండి. వాళ్ళలో ఇద్దరికి 1:6లో గిఫ్ట్ అనేది కూడా వచ్చిందండి. అసలు ఎవరు మేడము? ఎవరు మనమండి? ఎలా ఇదంతా జరుగుతుంది అంటే వెస్టీజ్‌లో ఉన్నాం కాబట్టి మనందరం ఒకటయ్యామండి. అదే మేడం బ్యూటీషియన్ కదండీ! మేడం బ్యూటీ పార్లర్‌లో రన్ చేస్తూ ఉంటే, మనం పరిచయం అయితే ఇలా ఏమన్నా ఉంటదండి? ఉండదండి. అంటే మనందరం వెస్టీస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకు అంటే మనసు ప్రశాంతంగా ఉంటది. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటదండి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చాకే ప్రశాంతంగా ఉండగలమండి. ఈ కాలంలో చూడండి చాలా మందికి బీపీలు, షుగర్‌లు ఎందుకొస్తున్నాయి? డబ్బు వల్లే వస్తున్నాయండి. ఎందుకంటే ఫ్యామిలీని రన్ చేయాలి. ఫీజులు కట్టాలి, కరెంట్ బిల్లులు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి ఇన్నున్నాయి. మరి జీతంతో అన్నీ అవుతున్నాయా అంటే కొంతమందికే అవుతాయండి అన్నీ. అదే మనం 1 ఇయర్ గట్టిగా కష్టపడితే చక్కగా నెలకి రూ. 1,00,000 సంపాదించుకునే అవకాశం అండి ఇది. మరి ఆ అవకాశాన్ని మనం చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ఉంటే మనకి లైఫ్ అనేది సెట్ అవుతదండి. ఎప్పుడూ పెద్దవాళ్ళు అంటారండి చూడండి సముద్రంలో అలలు చూడండి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి గానీ ఆహ్, అమ్మ వాయిస్ రావట్లేదురా. ఏంటంటే అలా నించొని అనుకునేదాన్ని రాకంటా ఉండనివ్వండి అప్పుడొస్తాను అనుకునేదాన్ని గానీ అవెప్పుడు కూడా రాకంటా ఉండేవి కాదు అలలు. అది ఇలా బిజినెస్‌లోకొచ్చాక నాకేమర్థమైందంటే, జీవితం కూడా అంతే కదా! అలలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అంతే కదా లైఫ్ కూడా. ఎప్పుడు కష్టాలొస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి గానీ, కష్టం ఎప్పుడూ ఉండవండి కష్టాలు. ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే బిజినెస్‌లో ఒడిదుడుకులనేవి కామన్ అండి అవి. అవన్నీ మనం బిజినెస్‌ననేది టేకప్ చేశాము అంటే అన్నాట్లికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు అంటే ఈ బిజినెస్ 1 ఇయర్‌లో లైఫ్ అనేది మనది సెట్ అవుతదండి. ఇది నాకు సన్మానం చేసిన పిక్ అండి. చూడండి లేడీస్ నిజంగా నాకైతే మేడం శారీ పెట్టారండి. పెట్టి చెవిలో ఒక మాట చెప్పారు. "అమ్మ సంక్రాంతికి కూతురికి చీర కొన్నాను" అని చెప్పారండి. నిజంగా ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకు అంటే కూతురు అన్నారు, సంక్రాంతి కొన్నానన్నారు. అసలు నిజంగా తల్లే కదండీ అలా చేస్తది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేడం ఎప్పుడు కూడా నన్ను బెస్ట్‌గానే చూస్తారండి. ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను మేడం మనసులో. దానికి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే, ఆ రోజు ఆ మీటింగ్ చెప్పాను అంటే కారణం మేడం గారేనండి. మంచి అంటే చూడండి చూడండి లీడర్స్ మనకి ఎక్కడికెళ్ళినా సరే ఏది చేసినా అంటే ఇప్పుడు నేను స్టూడెంట్‌నే కదండీ! అంటే స్టూడెంట్ అయిపోయింది. యూతే కదండీ! ఇప్పుడు జాబ్ చేశాననుకోండి జీతం ఒస్తది. జీతం నా ఫ్యామిలీకి మాత్రమే ఇవ్వగలనండి నేను. ఇంకా ఎవరికీ నేను పెట్టడానికి లేదు. ఎందుకంటే నాకొచ్చే జీతం అక్కడ ఉండడానికయిపోతది. ఆహ్, అంటే ఫుడ్ తినడానికి ఈట్లికే అయిపోతాయండి డబ్బులు. ఫ్యామిలీకి పంపేది కూడా తక్కువ. ఒకవేళ నేను రిటర్న్ రావాలి అన్నా, మళ్ళీ అమ్మ వాళ్ళే రిజర్వేషన్ చేయించాలండి. ఎందుకంటే, మా ఫ్రెండ్స్‌ని చూస్తున్నానండి. చాలా మందిని చూస్తున్నాను నేను. అంటే మనకేంటంటే జాబ్ చేస్తే లిమిటెడ్. మనకి కొద్దిగా వస్తది. మనం ఎంత రాత్రి పగళ్ళు కష్టపడి 12 గంటల బదులు 16 గంటలు, 17 గంటలు వర్క్ చేసినా సరే లిమిటెడ్ ఇన్‌కమ్ మాత్రమే మనకి వస్తదండి. అంతేగాని మనకి ఒక అంటే ఇన్ని అవర్స్ పని చేశాం కదా!
ఎక్స్ట్రా వస్తది. లేదు అంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ వర్క్ చేస్తున్నాం కదా! 3 మంత్స్ రెస్ట్‌లో ఉంటే జీతం వస్తది అన్న ఆలోచన అయితే ఉండదండి. జాబ్‌లో మనం అది ఆలోచించకూడదు. ఎందుకు అంటే అది జరగదు కాబట్టి. అదే వెస్టీజ్ చూడండి, ఫస్ట్‌లో కొంచెం సీరియస్‌గా మనం వర్క్ చేసుకొని గోల్స్ వైపు కనుక వెళ్తే 1 ఇయర్, 2 ఇయర్స్ గట్టిగా కష్టపడితే థర్డ్ ఇయర్ నుంచి టీమ్ సెట్ అంటే ఈ 2 ఇయర్స్ టీమ్ సెట్ అయిపోద్ది. థర్డ్ ఇయర్‌లో పండుగొచ్చింది అంటే సంక్రాంతి 3 డేస్ ఎంజాయ్ చేయడానికి కూడా దొరుకుద్దండి. ఎందుకు? మనకి టీమ్ సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో ఉన్నామనుకోండి, ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నానండి, ఫ్యూచర్ ప్లాన్ వేసుకోవడానికి కూడా నాకు ఆలోచనుంది. ఎందుకు అంటే ఆహ్, ఇది చెయ్యొచ్చు. మనకింత ఇన్‌కమ్ ఒస్తది. నేనిలా చేయాలి. నా గోల్ ఇది అన్న ఆలోచన. అసలు ఒక స్టూడెంట్ కార్ ఎలా కొనగలదండి? ఆలోచించండి ఒకసారి. ఎందుకు అంటే, మనకి ఇది ఫ్యూచరిస్టిక్ బిజినెస్ అండి. ఫ్యూచర్‌ని ఆలోచించుకొని మనం ఈ బిజినెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేసేవాళ్ళున్నారనుకోండి. జాబ్ అనేది మనకు అవసరం. ఎందుకు అంటే, మనకి ప్రెజెంట్ ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు దేంట్లో అన్నా ఎక్కువ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించలేం. కాబట్టి జాబ్ చేస్తున్న వాళ్ళు మనందరికీ జాబ్ ఇప్పుడు ప్రెజెంట్ అవసరం. అవసరం ఆ జాబ్ చేస్తూ బిజినెస్‌ని చేసుకోవాలండి. ఎందుకంటే సెకండ్ ఇన్‌కమ్ ఉండాలి. ఎందుకు అంటే సెకండ్ ఇన్‌కమ్ అనేది కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనల్ని కాపాడుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి జాబ్ చేస్తున్న వాళ్ళు గానీ, షాపుల్లో పనిచేస్తున్నా గానీ ఎవరన్నా సరే అనదర్ ఇన్‌కమ్ కోసం, ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఆలోచిస్తున్నారు. ఎందుకండి? అది వాళ్ళు చేసేదన్నీ కూడా పర్మనెంట్ కాదు కాబట్టి. 60 ఇయర్స్ అవ్వగానే రిటైర్మెంట్ అయిపోద్దండి. పని చేయలేం. ఆ స్టేజ్‌లో, ఆ టైంకి మన ఫ్యామిలీకి ఏంటి పరిస్థితి? ఎలా సంపాదించాలి? ఏంటి పరిస్థితి? అని ఆలోచించుకొని ఒక్క క్వెషన్ అండి. నెక్స్ట్ నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలనుకోండి. వాళ్ళు పెద్దయ్యాక ఏంటి? అంటే ఒక్కొక్కళ్ళు అందరూ ఒకే సిట్యుయేషన్‌లో ఉండరు కదండీ! డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో ఉంటారు. వాళ్ళందరూ ఒక్క ఆలోచన వాళ్ళకి అర్థమయ్యేలా అంటే కొంతమంది ఆలోచించుకోగలుగుతారండి. కొంతమంది జీవితం సాగుతుంది కదా! అని అలా వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు ప్రొడక్ట్ కోసమే కాకుండా ఒక్కసారి మీరు కొనుక్కొని మీ చుట్టుపక్కల ఒక ఆరుగురికి పరిచయం చేయడం వల్ల మీరెలా ఫాస్ట్ స్టార్టేట్ అవుతారని గాని, మనం వాళ్ళకి చిన్నిది అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి బిజినెస్‌లో అనేది హోపొస్తదండి. వాళ్ళకి లైఫ్ ఇచ్చినోళ్ళు అవుతాం. ఈ బిజినెస్‌లో చూడండి చక్కగా ఆరోగ్యాన్నివ్వచ్చు. ఆరోగ్యంతో పాటుగా ఆదాయం కావాల్సినోళ్ళకి ఆదాయం ఇవ్వచ్చు. తర్వాత 3 తరాల సెక్యూరిటీ క్రియేట్ చేసుకుంటారండి. అంటే మనం హ్మ్. జస్ట్ 3 పనులకి ఒక్క పనండి. ప్రొడక్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఈ ఒక్క స్లోగన్‌తో 3 పనులవుతున్నాయండి అక్కడ ఆ పర్సన్‌కి. అంటే మనం ఎంత హెల్ప్ చేస్తున్నామండి. అలాగే మనం ఇన్‌కమ్ సంపాదించిన తర్వాత చారిటీ చేయాలన్న ఆలోచన కూడా మనకి వస్తుందండి. ఇన్ని పనులు, ఇన్ని చేయగలుగుతున్నాము అంటే ఏంటండి, అన్‌లిమిటెడ్ ఇన్‌కము ఇందులో ఎర్న్ చేసుకున్న అవకాశం ఉంది కాబట్టే కదండీ ఆలోచిస్తున్నాం. అదే మనం అదే నేను నేనండి. అదే నేను నాకు వచ్చే ఇన్‌కమ్‌తో నేను ఇన్ని పనులు చేయగలనండి? చేయలేను. నా జాబు నేను ఇవ్వలేనండి. ఎందుకంటే నేనే ఇంటర్వ్యూ‌తో ఎళ్ళినప్పుడు ఇంకొకళ్ళకి నేను జాబ్ ఇవ్వలేను. ఇప్పుడు నా టీము 2500 ప్లస్ ఉన్నారండి. మరి వాళ్ళందరికీ ఇందులో బిజినెస్ చేసేవాళ్ళుంటారు. మరి వాళ్ళందరికీ నేను చేసే జాబ్‌లో ఇప్పించగలనంటే అవకాశం? ఇప్పించలేను. అదే వెస్టీజ్‌లో చూడండి నేను కొంతమందికి మాత్రమే చెప్పానండి అందులో. వాళ్ళు అలా 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 టీమ్ పెరుగుతుంది. అంటే మనం ఒకళ్ళకి చెప్తే అలా అలా టీమొస్తదండి. మేడం ఏం చెప్తున్నారంటే మీరు మీకు కావాల్సినవి ఒక 40 పీవీయో, 60 పీవీయో, 100 పీవీయో మీరు కొనుక్కొని 40 పీవీ కొనుక్కునే వాళ్ళు ఆరుగురిని తయారు చేసుకుంటే చక్కగా వెస్టేజ్‌లో 1:6 అవుతది. అలానే లైఫ్ అనేది చేంజ్ అయ్యే మార్గమండి. మనం 10 మందితో చేపిస్తే 3000 పీవీ వస్తదండి. బ్రాంజ్ క్వాలిఫై అవుతాం. 10,000 చెకొస్తది. తర్వాత 27 మందితో చేపిస్తే చక్కగా ఎల్ఓబితో సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవుతామండి. అప్పుడేమవుతది 25,000 నుంచి 28,000 లోపు చెకొస్తదండి.
అంటే చూడండి సింపుల్‌గా ఉంటది. అర్థమయ్యేలా ఉంటది. ఇబ్బంది ఉండదు బిజినెస్. ఇదే బిజినెస్ అండి. ఇంతకు మించి ఏమీ లేదు. పెద్ద కష్టపడేది ఏమీ ఇబ్బంది పడిపోయేంత ఏమీ లేదు. ఎవరివన్నా చేయొచ్చు. మార్నింగ్ లేచిన దగ్గర బ్రష్ ఎవరు చేస్తారు? మన బ్రష్ మనమే చేసుకోవాలి. స్నానం చేయడానికి సోప్ యూజ్ చేస్తాం. షాంపూ యూజ్ చేస్తాం. తర్వాత హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాం. తర్వాత చూడండి పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు బయటకి వెళ్ళేటప్పుడు. అలానే లేడీస్ వంట చేస్తారు. వంట నూనె వాడతారు. డిష్ వాష్ అంటే డిషెస్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. క్లాత్స్ వాషింగ్‌కేమో అల్ట్రా వాష్ వాడతారు. మ్యాటిక్ వాడతారు. ఇన్నున్నాయి. అంటే ఇవన్నీ లేడీస్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి 10, 11 గంటల వరకు లేడీస్ ఇవన్నీ పనులు చేస్తారు. వీటిలతో పాటు ఎక్స్‌ట్రాగా ఒక పని. ఆ 3 గంటల నుంచి 5 గంటల వరకు పక్క వాళ్ళతో మాట్లాడే టైము మనం బిజినెస్‌లో పెట్టుకుంటే కం చక్కగా వెస్టీజ్‌లో సక్సెస్ అవ్వచ్చు. ఈ పొద్దున్నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఈ 11 గంటల వరకు ఏవైతే వస్తువులు వాడామో ఆటిలి యొక్క ఫీలింగ్ ఉంటది కదండీ! అదే నేనిలా చేంజ్ చేసుకున్నాను వదిన చాలా బావున్నాయి. ఒకసారి మీరు వాడండి అని చెప్తే వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. ఏమో చెప్పలేం కదండీ! బిజినెస్ కూడా చేయొచ్చు. ఇదే బిజినెస్ అండి. చక్కగా వీట్లి గురించి పెద్ద కష్టపడిపోయేది లేదు. హోమ్ నీడ్స్‌తో ఎళ్ళామనుకోండి, వాళ్ళే ఆఫీస్‌కొస్తారా? తర్వాత మీటింగ్స్‌కి అటెండ్ అవుతారా? అందులో గ్యాస్ట్రిక్ అని, మోకాళ్ళ నొప్పులని, షుగర్ అని, బీపీ అని టెస్టిమోనీలు చెప్తారు. ఆ టెస్టిమోనీలు చూసి వీళ్ళలో ఏమన్నా అటువంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఆ చుట్టుపక్కలోళ్ళకి ప్రాబ్లమ్ ఉన్నా వీళ్ళే మనకి ఆహ్, అంటే కస్టమర్స్‌ని కూడా తెచ్చుకుంటారు. అంటే మనం చాలా సింపుల్‌గా చేయొచ్చండి బిజినెస్. ఎప్పుడూ మన ఈశ్వర్ సార్ ఒక మాట అంటారండి. చిన్న పిల్లలు గోలి ఆడినంత ఈజీగా చేయొచ్చంటే అప్పట్లో అర్థమయ్యేది కాదండి. ఏంటి ఇంత కష్టంగా ఉంటది. ఇలా చేత్తారు, అలా చేత్తారు అని ఎలా చెప్పేత్తారో అనుకునేదాన్ని. ఎప్పుడండి కొత్తలో. బిజినెస్ ఎంటర్ అయిన కొత్తలో. కానీ ఇప్పుడు ఇంత సింపుల్‌గా ఉంటుంది కదా బిజినెస్. దీంట్లో ఏముంది ఇలా చేస్తే సింపుల్‌గా అయిపోద్ది. సర్లే 40 పీవీ కొనుక్కోలేరా? మీరు మీకు ఇంట్లో కావాల్సినవి కొనుక్కోండి. కానీ మీ చుట్టుపక్కలోళ్ళు కొనుక్కున్నయి కూడా మీరు దాంట్లో యేసుకుంటే అయిపోయింది. ఇంత సింపుల్‌గా చేయొచ్చండి. మైండ్ సెట్ అనేది రోజు రోజుకి అందరిది చేంజ్ అవుతుంది. కాబట్టి మనం చెప్తే అర్థం చేసుకుంటారు. నేనైతే బిజినెస్ స్టార్టింగ్‌లో ఫీల్డ్ వర్క్‌కెళ్ళేటప్పుడు ఏం చేసేదాన్నంటే, దేవుడికి దండం పెట్టుకుంటాను కదండీ! దండం పెట్టుకునేటప్పుడు, దేవుడా! ఈరోజు నాకు ఒక ముగ్గురు లీడర్స్‌ని ఇచ్చినందుకు నీకు చాలా చాలా థాంక్ యూ దేవుడా! నేను ఆదాయం, ఆరోగ్యం ఇవ్వడానికి వెళ్తున్నాను. అవతల వ్యక్తి తీసుకునేలా చేసినందుకు కూడా నీకు థాంక్స్ దేవుడా! అని చెప్పుకొని ఎళ్ళేదాన్నండి పూజ చేసేటప్పుడు. అప్పుడు నేను పాజిటివ్ మైండ్‌తో కదండీ ఎళ్తున్నాను. అంతేగాని నేను దేవుడా! నాకు 40 పీవీ కావాలి. వీళ్ళు తీసుకుంటే బావున్నని నేను అడిగేదాన్ని కాదు. ఎందుకు అంటే అక్కడ పీవీ అడిగామనుకోండి, అవతల పర్సన్‌కి అది వెళ్తది. వెళ్ళి నేను తీసుకుంటే వీళ్ళకేదో వస్తది అనుకుని తీసుకోవడం మానేస్తారు. అదే నా దగ్గర ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది. ఈ 2 నేను ఇవ్వడానికి వెళ్తున్నాను. అవతల పర్సన్ తీసుకుంటే లైఫ్ చేంజ్ అవుతది. ఆరోగ్యం బావుంటది. తీసుకునేలా చేసినందుకు, తీసుకునేలా చెయ్యు అని కాదండి. చేసినందుకు థాంక్స్ దేవుడని చెప్పామనుకోండి, అవతల పర్సన్ తీసుకుంటారది. అంటే పాజిటివ్‌గా ఆలోచించడం. ఇదేదో నాకు బాగున్నట్టుంది అని వాళ్ళు అది పాజిటివ్‌గా తీసుకొని బిజినెస్ అనేది చేస్తారు. అలానే చక్కగా ప్రొడక్ట్ వాడతారు. అంటే మనం బిజినెస్ ఇలా పాజిటివ్ మైండ్‌తో యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి బిజినెస్ అనేది చేసుకుంటే ఈజీగా ఉంటదండి. అంటే ఈ విషయం కూడా నాకు ఇంకో గ్రేట్ లీడర్ ద్వారా తెలిసిందండి. అంటే నేను బీటెక్ చదువుకునేటప్పుడు కూడా మన అబ్దుల్ షబీర్ సార్ జూమ్‌లో చెప్పేవారండి. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్పేవారు. చెప్తున్నప్పుడు కరోనాలో అండి. నేను బీటెక్‌లో వాడేదాన్నండి ఇది. నేను ఇంత ఇంత మార్క్స్‌తో పాస్ అయ్యాను. ఈ గ్రేడ్‌తో పాస్ అయ్యానని ఇమాజినేషన్ చేసుకునేదాన్ని. అలా బిజినెస్‌కి కూడా అదే వాడుకున్నాను. ఎందుకంటే సార్‌కి బిజినెస్ చెప్పినప్పుడు నేను స్టడీకి వాడాను. మళ్ళీ బిజినెస్‌కి వాడాను. ఇలా పాజిటివ్ మైండ్‌తో చేసుకుంటే చాలండి. తర్వాత మనకి మాట్లాడడం రాలేదనుకోండి, ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళుంటారండి. హస్బెండ్ ఉంటారు, పిల్లలుంటారు, లేకపోతే అత్తయ్య గారు, మావయ్య గారు, అమ్మా, నాన్న బోలెడు మందుంటారండి. వాళ్ళ దగ్గరికెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి చెప్పుకుంటే ఆటోమేటిక్‌గా అలా అలా బిజినెస్ ఒత్తది. ఒకేసారి మిమ్మల్ని ఎళ్లి చెప్పమనం కదండీ! అప్లయన్స్ వస్తా
చేస్తాము, చెప్తున్నప్పుడు అప్లైన్ ఎలా చెప్తున్నారో జాగ్రత్తగా గమనించి సేమ్ మనం అది కాపీ చేస్తే బయట కాపీ చేస్తే ఫెయిల్ అవుతామండి ఎగ్జామ్స్‌లో. కానీ వెస్టీజ్‌లో కాపీ చెయ్యకపోతే ఫెయిల్ అవుతామండి. రెండాట్లకి డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు నెట్వర్క్ మనం వెస్టీజ్‌ని కొంచెం ఇలా చేసుకుంటే సరిపోద్దండి. చక్కగా సింపుల్‌గా ఉంటది. చాలా కాంప్లికేషన్‌గా కూడా మనకి కాంప్లికేటెడ్‌గా కూడా ఉండదండి. తర్వాత మనకి చూడండి 6 నెలలకొకసారి ఎప్పుడో బూట్ క్యాంపులుంటున్నాయి. అలానే మంత్లీ వన్స్ వన్ డే వర్క్‌షాప్‌లుంటున్నాయి. అలానే మనకి లేడీస్ మీటింగ్‌లని, వీక్లీ మీటింగ్‌లని ఇవన్నీ మనం అప్పుడప్పుడైనా సరే వాటిల్ని అంటే అప్పుడప్పుడు ఉంటున్నాయండి. మనం ఆటిలన్నిటికి అటెండ్ అయితే కనుక సబ్జెక్ట్ అనేది వస్తదండి. నేను లాస్ట్ బూట్ క్యాంప్ నాది వైజాగ్ బూట్ క్యాంప్ అండి. ఆ బూట్ క్యాంప్‌తో నాది 7 బూట్ క్యాంప్స్ కంప్లీట్ అయినాయండి నావి. అంటే నేను లేని మీటింగ్ అంటూ ఏది ఉండకూడదు బూట్ క్యాంప్‌లో అని నేను అనుకున్నాను. ఎప్పుడు టీమ్ తోటే అటెండ్ అవుతానండి. నేను ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, చాలామంది మనం ఐడీలేస్తాం కదండీ! నేను ఇలాగే చేస్తానండి. నేను చేసేదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఐడీ వేస్తామండి. ఐడీ వేసినప్పుడు నేనేం చేస్తానంటే, వాళ్ళ ఐడీ పాస్వర్డ్ చక్కగా ఒక నోట్‌బుక్‌లో నోట్ చేస్తానండి. ఎందుకు నోట్ చేస్తాను అంటే, నోట్ చేయకూడదండి. ఆ విషయం నాకు తెలుసు. కానీ నోట్ చేస్తాను. ఎందుకంటే, చాలామంది ఫోను నంబర్‌లు పాడేసుకుంటారండి. మనం నంబర్ రాయలేదనుకోండి, వాళ్ళ నంబర్ అనేది తెలీదు. అప్పుడు ఏదో నంబర్ ఇచ్చానండి అంటారు. అదే మన దగ్గరుందనుకోండి, ఇదిగోండి మేడం ఇదే మీ నంబరు. ఈ నంబర్‌తో మళ్ళీ సిమ్ తీసుకుంటే మీకు మళ్ళీ వెస్టీజ్‌లో లాగిన్ లేకపోతే నంబర్ చేంజ్ చేయడానికన్నా యూజ్ అవుతదండి. ఐడీ పాస్వర్డ్ తీసుకుంటే కొంతమంది చదువుకోలేనోళ్ళుంటారండి. వాళ్ళకి తెలీదు. అప్పుడు నేనేం చేస్తానంటే, మేడం ఇలా మీకు రూ. 300 వోచరొచ్చింది మేడం. రూ. 1000 కానీ మీరు మీకెంత కావాలితే అంత తీసుకుంటే, ఈ రూ. 300 తగ్గించి మీకు డబ్బులు కట్టాలి మేడం. మీరు తీసుకునే ప్రొడక్ట్‌కని చెప్తే వాళ్ళు హమ్మయ్య! డబ్బులు తగ్గాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా మనకి మంత్ ఎండ్‌లో గాని ఎప్పుడన్నా పీవీలు అంటే తక్కువైనప్పుడు కూడా మనకి యూజ్ అవుతదండి. నేను ఇలాగే ఫాలో అవుతానండి. నా టీమ్‌కి కూడా నేను ఇలానే చెప్తానండి. ఎందుకంటే ఇది ఏమవుతదంటే మనకి సైడ్ వాల్యూమ్ కూడా అప్పుడప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో యూజ్ అవుతదండి. ఇలా చేసుకుంటే బిజినెస్ అనేది బావుంటదన్నది నా ఒపీనియన్ అండి. ఇలా నేను ఇలానే చేస్తున్నానండి బిజినెస్. 1:6 ఫాలో అవుతాను. హోమ్ నీడ్స్ కోసం చెప్తాను. లీడర్స్‌కి ఎవ్రీ టైము ఏదో ఒక సబ్జెక్ట్ అనేది మనం అంటే ఎవరి మీటింగులకి అటెండ్ అయినా ఎప్పుడు అప్‌డేట్‌లో ఉండాలండి. వాట్సాప్‌లో ఇప్పుడు మేక్ ఎ లిస్ట్ 7 స్టెప్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మేక్ ఎ లిస్ట్ అండి. ఇప్పుడు మనకి బస్సులో పరిచయం అవుతారు. లేదు అనుకుంటే ఎక్కడన్నా మామూలుగా మనం వెళ్ళే దారిలో పరిచయం అవుతారండి. మేక్ ఎ లిస్ట్ రాసుకొని రోజు నైట్ టైమ్ పడుకునే ముందు ఒక్కసారి లేదు అంటే ఉదయం లేచాకన్నా ఒక్కసారి మేక్ ఎ లిస్ట్ చెక్ చేసుకున్నామనుకోండి మనకి వాట్సాప్‌లో చక్కగా నోటిఫికేషన్‌లొస్తాయండి. ఏంటి శ్రీకాకుళంలో మీటింగుంది. విజయనగరంలో మీటింగుంది. వైజాగ్‌లో మీటింగుంది. రాజమండ్రిలో ఉంది. తునిలో ఉంది. అనకాపల్లిలో ఉంది. లేదు అనుకుంటే నర్సీపట్నం. ఇలా చాలా ఏరియాల్లో మీటింగులు ఉంటున్నాయండి. ఏలూరని ఇలా ఉంటున్నాయి. ఇవన్నీ మనం ఏంటంటే చూసి ఆలోచిస్తాం. ఎవరున్నారులే అనుకుంటారు. అంటే మామూలుగా. అదే మేక్ ఎ లిస్ట్ కనుక రాసుకొని రోజు చెక్ చేసుకున్నామనుకోండి ఏమవుతదండి చెక్ చేసుకుంటే అవును నేను రేపు మనకి విజయనగరంలో మీటింగ్ ఉంది కదా! అని ఆ విజయనగరం ఊరి పేరుని ఆళ్ళకి ఫోను చేసి మేడం అని మనం మాట్లాడుకొని ఆళ్ళతో మనం వెళ్లి కూర్చోబెట్టుకోవడమో, లేదు అంటే ఒకవేళ అక్కడికెళ్ళేది ఎవరైనా మనకి సంబంధించిన అప్లైన్ అనుకోండి. సార్ ఇలా నా టీమొస్తారు సార్ అని వాళ్ళకి అప్పచెప్పినా మన అప్లయన్స్ చూస్తారండి. ఇలా చేసుకోవాలండి. మేక్ ఎ లిస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు మా అమ్మగారు చేస్తున్నారండి బిజినెస్సు. నేను చేస్తున్నానండి. మా తమ్ముడు గారు చేస్తున్నారు. మా మావయ్యోళ్ళ పిల్లలు ఇద్దరు చేస్తున్నారు. అంటే మా ఫ్యామిలీలో ఐదుగురం చేస్తున్నాం. ఫస్ట్ వచ్చింది ఎవరండి? మా అమ్మగారు. మరి మా అమ్మగారు ఆల్రెడీ చాలా మంది సర్కిల్‌ని వాడేసుంటారు. అంటే చూస్తుంటారు వెస్టీజ్‌లో. వాళ్ళు కొంటున్నారా? కొనట్లేదన్న విషయం పక్కన పెడితే చెప్పేసుంటారు. తర్వాత నేనొచ్చాను. ఇంకొంచెం మందిని తీసుకుంటాను. మిగతా ముగ్గురికి టీమ్ ఎక్కడి నుంచొస్తారండి? కాబట్టి మా మామయ్యోళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే
పొద్దున్నే వెళ్ళిపోతారండి. జనాలు ఎక్కువ ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోయి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఉందండి. షాప్ ఇలా చేంజ్ చేసుకుంటే మనకి ఇలా లైఫ్ బాగుంటుందని వాళ్ళు అలా వెళ్ళి మేకే లిస్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నారండి. ఆ మేకే లిస్ట్ వాళ్ళకి మళ్ళీ ఫోన్ ఫాలో అప్ చేసి వీక్లీ మీటింగ్ లో కూర్చోబెడతారండి. వీక్లీ మీటింగ్ లో కూర్చోబెట్టే ముందు లైవ్ లో వాళ్ళు వెళ్ళి చెప్తారండి. చెప్పి మళ్ళీ వీక్లీ మీటింగ్ లో కూర్చోబెడతారు. వీక్లీ మీటింగ్ నుంచి పెద్ద మీటింగ్ అలా టీంని గ్యాదర్ చేసుకుంటున్నామండి. అందరూ నా నా సర్కిల్‌లో అంటే నా ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లేరండి వెస్టీస్ చేసేవాళ్ళు. ఒక్కరు కూడా చెయ్యట్లేదు, కొనట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ వినరు. ఆ! నువ్వు చెప్పేదేంటిలే అని చూస్తారు. 2 నువ్వే నువ్వే మిస్టేక్ చేస్తున్నావు. అది చేయడం అవసరమా? జాబ్ చేస్తే సరిపోద్ది కదా! అని కొంతమందంటారు. కొ నిజంగా అండి సాఫ్ట్‌వేర్ అంటే మేము చదివిన చదువుకి ఒక అమ్మాయే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుందండి. ఎవ్వరు సాఫ్ట్‌వేర్ చేయట్లేదు. అందరూ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ చేస్తున్నారండి. టెలికమ్యూనికేషన్స్ అని అవని ఇవని. ఎందుకండి? మన వాళ్ళ ఫ్యామిలీ రన్ అవ్వడం కోసం. అదే నెట్వర్క్ మార్కెటింగ్ కోసం చెప్పిన అంటే వెస్టీస్ కోసం చెప్పినా వాళ్ళు నమ్మలేదు. సర్లే ఓకే. నేను సక్సెస్ అయ్యాక చూద్దాము అని అన్నారండి. మీరయ్యాక చూద్దాము అని అన్నారు. ఓకే. అని నేను టేకప్ చేశాను. అంటే నేను మా ఫ్రెండ్స్‌ని ఫోర్స్ కూడా చేయలేదండి. ఎందుకంటే అందరూ రావాలని రూల్ లేదు. మా రిలేటివ్స్‌లో మిగతా వాళ్ళెవ్వరు కూడా బిజినెస్‌ని చేయట్లేదు. అంటే రిలేటివ్స్ ఎవరు వెస్టీజ్ లాంటోళ్ళు, విజయ మేడం లాంటోళ్ళు దినాలు అండి. అందరూ చేయాలని రూల్ లేదు. అందరి ఫ్రెండ్స్ రావాలని రూల్ లేదండి. అదే కొత్త సర్కిల్‌ని గనక మనం క్రియేట్ చేసుకుంటే మనమే క్రియేట్ చేసుకోవాలండి. మనం వెళ్తే దొరుకుతారు. కొత్త సర్కిల్‌ని క్రియేట్ చేసుకుంటే బిజినెస్‌ని ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు నా టీమ్‌లో 6 లెగ్గులున్నాయండి. 6 లెగ్‌లో ఒక లెగ్ మా మామయ్యోళ్ళ పిల్లలది. మా మామయ్యోళ్ళ పిల్లలు ఇద్దరు లెగ్ కలిపి ఒక లెగ్గు. ఇంకోటి మా రిలేటివ్ లెగ్. అంటే మా చెల్లి లెగ్. ఈ 2 తప్ప మిగతా 4 లెగ్గులు కూడా నాకు తెలియని లెగ్గులేనండి. కొత్త వాళ్ళే. అందరూ కొత్త వాళ్ళే. కానీ వాళ్ళ ఏరియాకి బిజినెస్‌కెళ్తే ఎంత బాగా చూస్తారంటే వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగే చూస్తారండి నన్ను. చాలా అంటే వాళ్ళు చూపించే ప్రేమకి ఇది కదా లైఫ్. ఇంతకు మించి ఎక్కడుంటది అనిపిస్తదండి. నన్ను మా మామయ్యోళ్ళ పిల్లలు ఇద్దరు తప్ప మిగతావాళ్ళందరూ నాకన్నా పెద్దవాళ్ళేనండి వయసులో. కానీ అందరూ దేవి మేడం, మేడం గారు అని తప్ప దేవి అని పిలిచేవాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా లేరండి. అంటే ఒకటి చూడండి మనకి తెలియని వాళ్ళతో మనకు రెస్పెక్ట్ దొరుకుద్ది. అలానే చక్కగా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇంకా పెద్ద సర్కిల్ వస్తదండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే సర్కిల్ అండి. ఇప్పుడు చూడండి 'చిరంజీవి' గారు వయసు 65 సంవత్సరాలు దాటే ఉంటాయి నాకు తెలిసి. కానీ ఆయన సినిమా ఇప్పటికి వచ్చిందంటే థియేటర్‌లకి ఖాళీ లేకుండా కొంచెం మంది వెళ్తారు. అది హిట్ అన్నా, ఫ్లాప్ అయినా ఎళ్తారు ఫస్ట్‌లో. అలాగే 'వెంకటేష్' గారు, 'నాగార్జున' గారు ఈళ్ళందరూ వెళ్తున్నారు. ఎందుకు 'బాలకృష్ణ' గారు అంటే వాళ్ళ ఏజ్ అయిపోయినా కూడా వెళ్తున్నారు అంటే, వాళ్ళు ముందు తీసిన సినిమాలు ఏమైనాయండి? నెట్వర్క్‌ని క్రియేట్ చేసాయండి. అంటే ఆళ్ళు తీసే సినిమా బాగుండొచ్చని వెళ్ళిపోతున్నారు. అలా మనమేంటంటే ఒక్క 2 ఇయర్స్, 1 ½ ఇయర్, 1 ఇయర్ కష్టపడి నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకుంటే కనుక 3 తరాలు లైఫ్‌ని సెట్ చేసే ఆపర్చునిటీ వెస్టీజ్‌కి తప్ప ఇంకెక్కడా ఉండదు. రాదు అన్నది నా ఫీలింగ్ అండి. ఎందుకంటే అసలు ఐడీకి డబ్బులు కట్టించుకోకుండా 20 సంవత్సరాల కంపెనీ ఎక్కడుంటదండి? ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం అందరం సక్సెస్ అయ్యామనుకోండి, నిజంగా మన ఫ్యామిలీస్ అనేవి చాలా హ్యాపీగా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చే జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మనం జాయిన్ అయ్యి బిజినెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళు. ఎందుకంటే అంతా మనం చేసిచ్చాక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే 'చిరంజీవి' గారు కష్టపడ్డారు. 'రామ్ చరణ్' గారు ఏంటండి
డబ్బులు ఇన్వెస్ట్ చేస్తా అంటే ఇన్వెస్టర్స్ కింద అయ్యారు. అంటే మనం కష్టపడితే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇన్వెస్టర్స్ అవుతారండి. చాలా హ్యాపీగా ఫీల్ నే ఈ బిజినెస్ చేస్తున్నందుకు చాలా అదృష్టవంతురాలిని నేనని నా ఫీలింగ్. ఎందుకంటే అదృష్టవంతులకి బిజినెస్ దొరుకుద్ది. ఈ డబ్బులు సంపాదించాలి, బిజినెస్ చేయాలంటే నిజంగా రాసుండాలండి. మనందరం చాలా అదృష్టవంతులం. మన టీమ్ చాలా నా టీము ఎంతమందిలో నేనెప్పుడూ చెప్తాను. ఎందుకంటే నేనేం చెప్పినా ఇందాక బిల్లింగ్ చేయింతున్నానండి కౌంటర్ దగ్గర. ఆ మేడంతో నేను మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే ఆ మేడం ఓకే మేడం, ఓకే మేడం తప్ప ఏం అనట్లేదు. పక్కన ఉన్నారండి కౌంటర్‌లో మా మామయ్య ఉన్నారు పక్కన. ఆయన అంటున్నారు, "ఇంక ఓకే మేడం, ఓకే మేడం తప్ప ఇంకో మాట అనరా మీ టీము" అంటే, "నా టీమ్ అనరు మావయ్య. ఎందుకంటే నా టీమ్ నిజంగా వజ్రాలని నేను అంటుంటే ఓకే మేడం. థాంక్ యూ మేడం అని తప్ప ఇంకో పదం అనరండి. నిజంగా నా టీమ్ చాలా మంచి టీమ్ దొరికిందండి నాకు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే దేవుడు నాకు మంచి టీమ్ ఇచ్చారు. మంచి బిజినెస్ ఇచ్చారు. మంచి లైఫ్ ఇచ్చారు. సో, వెస్టీజ్ అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. నిజంగా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఒకటేనండి స్లోగన్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఇంతేనండి. తర్వాత చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్. మన మైండ్ అనేది కొంచెం మార్చుకుంటే లైఫ్ అనేది సెట్ అవుతదండి. నా గోల్ వచ్చేసి ఈ ఇయర్ 2025 ఇయర్ ఎండింగ్‌కి యూసీడీగా 3,00,000 అంటే 3,00,000 కాదండి. 3-4,00,000 ప్లస్ తీసుకోవాలని కోరుకుంటూ అంటే అదే ఆశయంతో పనిచేస్తున్నానండి. డెఫినిట్‌గా నా గోల్ అనేది రీచ్ అవుతాను. ఈ మధ్యలో హౌస్ అయన్నీ తర్వాత పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆల్రెడీ కార్ తీసుకున్నాను కాబట్టి నా గోల్ ఒకటే. నాకు నా చేతిలో చక్కగా పుష్కలంగా అమౌంట్ ఉండాలి. నేను అన్నీ నాకు నచ్చినట్టు చేసుకోవాలి. అంటే గోల్డ్ అని, అవని, ఇవని పర్చేస్ చేయాలి అన్నది నా డ్రీమ్ అండి. డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నాను. నేనేమన్నా తప్పు మాట్లాడుంటే చిన్నపిల్లని కదండీ క్షమించేయండి. ఓకేనేలెండి. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా అంటే 1:6 కోసం మరి మీరు లాస్ట్ మంత్ ఎంతమందిని చేయించారు? ఒక్కసారి 30 1:6 కోసము. ఓకే మేడం. 1:6 అండి. లాస్ట్ మంత్ మా అమ్మగారు అంటే టీమ్ 30 మెంబర్స్ చేశారండి. నిజంగా 10వ తారీఖు అండి 15 మంది కంప్లీట్ చేశారండి 1:6. ఒక వ్యక్తి అయితే గ్రూప్‌లో ఫోటో చూసి, "ఏంటి ఈ ఫోటో ఇలా వస్తుందని" అడిగితే 1:6 అని చెప్తే ఆయన 2 డేస్‌లో 1:6 అనేది కంప్లీట్ చేసేసారండి. నిజంగా చాలా స్పీడ్‌గా అవుతుంది. ఏం లేదండి నోటితో చెప్పేయచ్చండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారండి 5% ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఒక 5% ఉన్నారండి. ఆవిడ అంటే ఆ పర్సను 60 పాయింట్లు కొనుక్కొని 60 కానీ 45 అలా మనకు కావాల్సిన ఒక 40 పాయింట్లు పైబడి కొనుక్కుని కిందున్న ఆరుగురితో 44 పాయింట్లు కొన్నారనుకోండి. 40 కొన్నారు కదండీ అందరూ. కొంచెం ఎక్కువ కూడా కొంటారు. టోటల్ 300 పీవీ వచ్చిందనుకోండి. అప్పుడు ఫాస్ట్ స్టార్ట్ అవుతారండి వాళ్ళకి. వాళ్ళకి రూ. 750 కంపెనీ బాగా చేశారు ఫస్ట్ మంత్‌లో అని చెప్పి గిఫ్ట్ వోచర్ ఇస్తదండి. ఆ తర్వాత ఒక రూ. 250 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తదండి. అంటే రూ. 1,050 లాభం. ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ కొనుక్కోవడానికి మహా అయితే ఒక 1,200, 1,300 ఖర్చవుతది. మరి 1,050 తిరిగొచ్చాయి కదండీ! అంటే ఏదో రూపంలో తిరిగొచ్చాయి. అది ఫస్ట్ బెనిఫిట్ అని. 8-12%కి రావాలనుకోండి. 1,790 పీవీలు తక్కువుంటాయి. ఆ పీవీలకి ఇప్పుడు ఒక ఆరుగురు వేసుకున్నారు కదండీ కిందన. ఆ ఆరుగురిని 1:6 అంటే 6 మూడులెంతండి? 1,800 పీవీ వస్తది. మనది ఒక సెల్ఫ్ అంటే ఏమో సెల్ఫ్ 100 చేయొచ్చేమో కదండీ! 100 కలుపుకున్నామనుకోండి. సెల్ఫ్ 100 చేశారనుకోండి. 100 కలిపితే 1,900 చిల్లరే వచ్చాయి కదండీ! సెల్ఫ్ 100 కలపకపోయినా చక్కగా ఒక 50 40 కొనుక్కున్నా అక్కడ ఎన్ని పీవీలొస్తాయండి? 1,840 పాయింట్లొస్తాయి. అంటే ఒక 8-12 అనేది జంప్ అయిపోతారు రెండో నెలలో. మూడో నెలలో ఈ ఆరుగురు 1:6 మళ్ళీ చేస్తారు కదండీ! వాళ్ళ కిందన కూడా ఇంకో నలుగురొచ్చేలాగా చూసుకుంటే
అప్పుడు 10 మంది అవుతారండి. 10 మంది 300 పీవీలు అంటే 1:6 చేపిస్తే 10 మందితో చేపిస్తే 3000 పీవీ వస్తదండి. 3000 పీవీ వచ్చినప్పుడు మన చెక్ ఎంతొస్తది? 10,000 వస్తదండి. అంటే జాయిన్ అయిన మూడో నెలలోనే 10,000 చెక్ అనేది తీసుకోవచ్చు. మన తర్వాత జాయిన్ అయిన 6గురు ఆ నెలలో బ్రాంజ్ అవుతారా లేదండి? అప్పుడు అప్పుడేమవుతదండి? వాళ్ళు క్వాలిఫై అవుతారు. మనము క్వాలిఫై అవుతాం. సిల్వర్‌కి ప్లాన్ చేయొచ్చు. అంటే చాలా ప్లాన్డ్‌గా, పకడ్బందీగా బిజినెస్ కనుక చేసుకుంటే ఈజీ బిజినెస్ అండి 1:6. నిజంగా లాస్ట్ మంత్ చాలా మంది చేశారండి. నేను వైజాగ్‌లో కూడా చూసాను. అంటే చాలా ఎక్సైట్‌మెంట్‌తో చేస్తున్నారండి 1:6 అనేది. అంటే అక్కడ చేసేవాళ్ళని చూసి మేము చేస్తాం, మేము చేస్తాం, మేము పరిగెడతాం అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తున్నారండి. ఎక్సైట్‌మెంట్‌తో చేస్తున్నారు. 1:6 చేస్తే గనక లైఫ్ అనేది చేంజ్ అవుతదండి. ఈజీగా ఉంటది. సింపుల్‌గా ఉంటదండి. చేయొచ్చు కూడా. ఓకే. థాంక్ యూ మేడం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ లోనే చెప్పాను చిలక పలుకులని. జూనియర్ రమణమ్మ గారు క్లియర్ గా కనిపిస్తున్నారనమాట. చాలా చాలా మంచి ఇన్స్పిరేషన్ అమ్మా ప్రతి ఒక్కరికి కూడా. నువ్వు మాత్రం అసలు ఎలా అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టే అంత బాగుంటది మీ మోటివేషన్. సూపర్ అమ్మ. మరి మీరు అనుకున్న గోల్స్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఖచ్చితంగా ఈ డిసెంబర్ ఎండింగ్ కి యూసీడీ అయ్యి 3 lakhs ప్లస్ తీసుకుంటూ యూత్ ఐకాన్ గా నిలబడతారని కోరుకుంటూ విష్ వెళ్తామా. మరి థాంక్ యూ ఫ్రెండ్స్ మేడం. మీ ఒపీనియన్ స్వీట్ అండ్ షార్ట్ గా 10 minutes టైం ఉంది మనకి. సో హ్యాండ్ రైజ్ చేస్తే కనుక అన్మ్యూట్ చేస్తాను అందరికి. ఆల్ ది బెస్ట్ అమ్మా. విష్ యూ వెల్త్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మన వాళ్ళు ఇంకా నీ మోటివేషన్ లో లీనమైపోయారు. అందుకే హ్యాండ్ రైజ్ చేయట్లా. ఇంకా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా. రాజేశ్వరి మేడం మీకు కోహోస్ట్ ఇచ్చేసానండి. ఫ్రెండ్స్ మరి మా రాజేశ్వరి మేడం కి ఒకసారి అందరూ కూడా మన లేడీస్ అందరూ ఒకసారి కంగ్రాచులేట్ చెప్పండి. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ అయ్యారు కదా. వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్ మన టీం నుంచి. మన యెస్ మేడం. లేడీస్ కంగ్రాచ్యులేషన్స్ మేడం మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. సూపర్ ఈ సూపర్ ఫోటో రాజేశ్వరి చూసాక మేడం. చాలా హ్యాపీ అనిపించింది మేడం. మేడం కంగ్రాచ్యులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. మీరు థ్యాంక్ యూ చాలా మేడం. మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ లేడీస్ అందరికి కూడా 1 second థ్యాంక్ యూ వెరీ మచ్. దేవి మేడం ఈ రోజు జూమ్ అయితే సూపర్ గా ఉంది. మరి నిజంగా మీలాగే మేము కూడా మరి కొన్ని లక్షలు తీసుకొని మేము మీ ముందు ఉండాలని అనుకుంటున్నాము. నిజంగా థ్యాంక్ యూ మేడం. అందరము కూడా వెస్టేజ్ ఫ్యామిలీ అన్న తర్వాత వేరేలాగా ఉంటది. ఆ ఫ్యామిలీ ఏంటనేది మనం నిరూపించుకుంటున్నాము. ఓకే అండి. మంచి సక్సెస్ అనేది మంచి దీనిగా తీసుకున్నారు. అలాగే నేను కూడా సక్సెస్ తీసుకుని మా ప్లేన్ దీని మీద మేము కూడా వెళ్తామనేసి మీ అందరికీ కూడా నేను నా సక్సెస్ ఏంటని నేను చూపిస్తానని నేను మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మంచి జూమ్ అయితే ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ రెండో మేడం. రావణమ్మ గారు అయితే రెండో రావణమ్మ గారు కనబడ్డారమ్మా దేవి మేడం. రెండో రావణమ్మ గారు అయితే థ్యాంక్ యూ మేడం. కనబడ్డారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. రాజశ్రీ మేడం మరి అలా ఉండి వెళ్ళిపోవడం కాదు. 1:6 ఎంతమందితో చేయిస్తారు ఈ మంత్? 1:6 అయితే ఈ మంత్ అయితే పక్కగా 20 members తో చేపిస్తాను మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు సాటిస్ఫై అవ్వలేదు అందుకని చూస్తున్నాను. ఓకే ఎనీవే ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి గారు విఆర్ శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకో. మేడం గుడ్ మార్నింగ్ మేడం. దేవి మేడం గారు వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. జూమ్ మీటింగ్ సెషన్ చాలా బాగుంది. 1:6 ఈ నెలలో 10 members తో చేస్తాను. సూపర్ మేడం. మన టీమ్ తో కూడా చేస్తాను మేడం. ఎక్సలెంట్ మేడం. మీరు అనుకున్నదంతా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరంలోనే.
థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్. మేడం అన్మ్యూట్ చేసుకోండి. రవణమ్మ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అలాగే మన గ్రేట్ లీడర్ రాజేశ్వరి మేడం గారికి కంగ్రాచులేషన్, స్టార్ డైరెక్టర్ మేడం. సూపర్ అండి. మీరు త్వరలోనే మంచి ఇన్కమ్ తీసుకుంటూ కార్ తీసుకొని మీ ఓన్ డ్రైవింగ్ తో హ్యాపీగా ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం రాజేశ్వరి మేడం గారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పివి లక్ష్మి మేడం గారికి మన గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండి. మొన్న వైజాగ్ లో జరిగిన మీటింగ్ కి కూడా చాలా అద్భుతంగా జరిగింది. వచ్చి మా పాప చెప్పడం జరిగిందండి. అలాగే ఈ రోజు కూడా అద్భుతంగా సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే పీపీటీ లేకుండా అసలు ఎలాంటి ప్రిపేర్ అవ్వకుండా ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నారంటే ఎవరైనా సరే చూడండి, రాజేశ్వరి మేడం గారు మాట్లాడతారు టక్క 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 టక్కమని. ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళ ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా ఏ పీపీటీ లేకుండా కూడా మాట్లాడే ధైర్యం, శక్తి సామర్థ్యాలన్నీ కూడా వస్తాయండి. అంత చక్కగా ఈ రోజు చెప్పడం జరిగింది. అలాగే ప్లాన్ కూడా 5 minutes లో లాస్ట్ లో చెప్పడం కూడా జరిగింది. 1:6 ఏ విధంగా అవ్వాలి, దా విధంగా చేస్తే మనం డైరెక్టర్ ఎలా అవుతాము, ఏ విధంగా మన ఇన్కమ్ తీసుకుంటాం అనేది కూడా క్లియర్ గా చెప్పారు. ఎక్సలెంట్ అమ్మా, చాలా అద్భుతం. మీరు అనుకున్నట్టే ఇయర్ ఎండింగ్ కల్లా 3 lakhs ప్లస్ తీసుకుంటూ యూసిడిగా క్వాలిఫై అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. ఎందుకంటే అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఉన్నందుకు నిజంగా చాలా హ్యాపీ అండి విజయ మేడం. గ్రేట్ అండి. ఆ సారీ కూడా చాలా బాగుంది. మొన్న గిఫ్ట్ గా ఇచ్చిన సారీ కూడాని. నాకు వద్దమ్మా, మా మమ్మీ మా అమ్మగారు పెట్టేశారు ఆడపిల్లకి చీర, నాకు సంక్రాంతికి చీర చాలమ్మా అలాగని చెప్పేసి కూడా దేవి చెప్పడం జరిగింది. గ్రేట్ మేడం. ఏది ఏమైనా చాలా అద్భుతం అండి. అంటే నాకు ఈ రోజు హ్యాపీనెస్ ఏంటంటే మేడం, 8:31కి అంటే 30 నుంచి 31 లోపల టక్క టక్క టక్కమని 100 మెంబర్స్ ఫిల్ అయిపోయారు మేడం. నిజంగా ఎంత యాక్టివ్ గా ఉన్నారంటే, నేను ఎప్పుడు కూడా వల్లి సార్ మీటింగ్ జూమ్ లేదనుకుంటే ఒక మన సైదుల్ సార్ జూమ్ మీటింగ్ కి ఎలాగైతే టక్క 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 మనం వస్తారో మన లేడీస్ మీటింగ్ కూడా అలాగే వచ్చారండి. చాలా మంది ఫోన్ చేసి మేడం మాకు మేము అటెండ్ అవ్వలేదు, మేము అటెండ్ అవ్వలేదు అంటూ చెప్పడం జరిగింది. సరేనమ్మా, రికార్డ్ చేస్తున్నారులే, లింక్ వస్తది, మరి అయిపోయారు అలాగని చెప్పడం జరిగింది. గ్రేట్ మేడం, నిజంగా చాలా అద్భుతం అండి. మన శుక్రవారం పూట మహాలక్ష్ములందరి చిరునవ్వులు వినడానికి మన లక్ష్మి మేడం గారు పెట్టినటువంటి జూమ్ చాలా అద్భుతం. లీడర్స్ థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ లీడర్స్ అందరికీ కూడా. ఈ న్యూ ఇయర్ లో కొత్త విజయాలను తీసుకోవాలని, అందరూ కూడా అనుకున్న ప్రతి గోలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. ఆల్ ది బెస్ట్ అమ్మ దేవి. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మేడం. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కన్సిస్టెన్సీ డే అన్నది స్టార్ట్ అయింది కదా ఈ రోజు నుంచి 14th లోపు. మరి మంత్ అయితే మనకి పండగ కూడా ఉంది. సో ఎర్లీగా అందరూ కూడా మీ 100 PV కంప్లీట్ చేస్తూ, అలాగే టీమ్ ని కూడా ఫాలో అప్ చేసి 100 PVని కంప్లీట్ చేయించండి. న్యూ ఐడీస్ ఎవరు వేసినా సరే 100 PV తో క్లోజ్ చేస్తే కనుక మరి ఫస్ట్ మంత్ నుంచి కూడా చూడండి, జాన్ నుంచి ఏప్రిల్ వరకు 4 months కంప్లీట్ చేస్తే మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ లో చక్కగా 2500 ప్రొడక్ట్ అనేది ఫ్రీ రావడం జరుగుతుంది కదా. ఈ మంత్ లో ఎవరైతే 4 months కంప్లీట్ చేసి 5th month వచ్చి ఓచర్ తీసుకుంటే ఆ రోజు అంటే ఈ నెలలో కనుక తీసుకుంటే మరి అందరం కూడా పిండి వంటలు చేసుకుంటాం కదా, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఆయిల్ అన్నది మనకి 100% హెల్త్ కి మంచిది కాబట్టి ఫ్రీ ఆయిల్ తో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 100 PV అన్నది ప్రమోట్ చేయండి. 100 PV ప్రమోట్ చేయడం వల్ల మనకి ఈజీ అండ్ ఫాస్ట్ గా వర్క్ అన్నది జరుగుతుంది. అలాగే ఫాస్ట్ గా
పాయింట్స్ అన్నది రావడం జరుగుతుంది. 20 మెంబర్స్ 100 PV చేస్తే 2000 పాయింట్స్ వచ్చేస్తాయి. మరి స్మార్ట్ వర్క్ మన అందరికీ తెలిసిందే 1:6 అండి. 35 PVతో క్లోజ్ చేపించమని చెప్తున్నారు మేడం. అంటే అట్లీస్ట్ 100 PV అన్నది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చి 60 PV జాయినింగ్ ఆఫ్ టు 2250. మరి థర్డ్ ఆప్షన్ ఏంటంటే మినిమం 40 PV అన్నమాట. ఏదో ఒక ఆప్షన్ లో మనం అయితే ఖచ్చితంగా ఐడి క్రియేట్ చేసి ప్రొడక్ట్ అన్నది పర్చేసింగ్ చేపించాలి. అంటే ఏదో ఒక ఆప్షన్ అన్నది మనం వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా. సో మరి అందరూ కంప్లీట్ చేసుకొని మీ పోస్టర్లు అన్నవి గ్రూప్స్ లో పెడితే మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్టివ్ అవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు సెషన్ అయితే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా దేవి. మా అందరి బ్లెస్సింగ్స్ నీకు ఖచ్చితంగా ఉంటాయి. నీ మాటలు చూస్తేనే ముచ్చటగా ఉంటుంది. సో ఇదే ఇన్స్పిరేషన్ తో ముందుకు వెళ్తూ నీ లీడర్స్ అందరినీ కూడా గైడ్ చేస్తూ వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తూ నువ్వు కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ మేడం. లీడర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఓకే లీడర్స్, ఒకసారి అందరికీ అన్మ్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పుకొని మనం సెషన్ అన్నది క్లోజ్ చేద్దాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ దేవి మేడం, థ్యాంక్ యూ సో మచ్. Madam, thank you so much. Thank you, madam. Thank you so much. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారమ్మా. Devi madam. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. Thank you, madam. Thank you, madam. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. Thank you, madam. Thank you, madam. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దేవి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అండి. ఆల్ ది థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే లీడర్, థ్యాంక్ యూ. ఫ్రైడే కలుద్దాం అందరం కూడా. ఓకేనా?